బీటెక్ ఫస్ట్ ఇయర్ జేఎన్టీఎస్ సిలబస్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మ్యాట్రిసెస్. దాంట్లో మన ఫస్ట్ టాపిక్ ఎకలాన్ ఫామ్. ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఎకలాన్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో, అందులో నుంచి ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్లీ ఇంకోసారి ఇచ్చిన మ్యాట్రిక్స్ని రాసుకుందాం. మనకు 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చారు. దీన్ని ఎకలాన్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే, ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ వదిలేసి ఏవైతే ఈ ఎలిమెంట్స్ ఉన్నాయో వీటిని జీరోస్ చేసుకోవడానికి, వీటిని జీరోస్ చేస్తే అది ఎకలాన్ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోయినట్టే. వీటిని జీరోస్ ఎలా చేసుకోవాలంటే, మనము రో ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేసి ఈ ఎలిమెంట్స్ని జీరో చేసుకోవాలి. సో ఫస్ట్లీ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ 4ని జీరో చేయాలి అంటే నేను ఫస్ట్ రోని తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ రో నుంచి చేయొచ్చు. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. బట్ నేను మైనస్ చేశాను అనుకో 2 వస్తుంది, 0 రాదు. సో ఒకవేళ ఇది కనుక 4 అవుతే ఇది 0 అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో 4 మైనస్ దీనిని 2 ఇంటూ 2గా చేస్తే నాకు ఆన్సర్ 0 వస్తుంది. సో R2 టెన్స్ టు R2 మైనస్ 2R1. సిమిలర్గా R3లో నుంచి కూడా ఇప్పుడు ఇక్కడ ఈ 8 ఉంది, నేను దీన్ని 0 చేయాలంటే 4తో రో 1ని మల్టిప్లై చేస్తే నాకు ఈ 8 అనేది 0 అయిపోద్ది. సో R3 మైనస్ 4R1. R4 టెన్స్ టు R4 కూడా 8 ఉంది కాబట్టి 4R1. సో మనం ఈ 3 రోస్ని అయితే ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్స్ని 0 చేసుకుంటున్నాము. రో 1 ఏమీ చేంజ్ ఉండదు, యాస్టీస్గా రాసి. ఇప్పుడు R2 మైనస్ 2R1, 4 మైనస్ 2 ఇంటూ R1, 4 మైనస్ 2 ఇంటూ 2 0 అయిపోద్ది. 2 మైనస్ 2 ఇంటూ R1, 2 మైనస్ 2 కూడా 0 అయిపోద్ది. 1 మైనస్, ఇక్కడ చూడండి, 1 మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 5 వస్తుంది. సో మైనస్ 5. అండ్ దెన్ 2 ఇంటూ 3 6, 3 మైనస్ 2 ఇంటూ 5 చేస్తే మైనస్ 7 వస్తుంది. సో 8 మైనస్ R3, 8 మైనస్ 4 ఇంటూ R1, ఇట్స్ 0. 4 మైనస్ 4 ఇంటూ 1 మళ్ళీ 0 వచ్చింది. అండ్ 7 మైనస్ 4 ఇంటూ 3, 3 ఇంటూ 4, 4 ఇంటూ 3 is 12. 7 మైనస్ 12 మళ్ళీ మైనస్ 5. అండ్ 13 మైనస్ 4 ఇంటూ 5, 4 ఇంటూ 5 20. ఇక్కడ 13 మైనస్ 20 వచ్చేసి మైనస్ 7, మళ్ళీ మైనస్ 7. ఇప్పుడు R4 రో చూసుకుంటే 8 మైనస్ 4 ఇంటూ R1 అంటే 2, 0. 4 మైనస్ 4 ఇంటూ 1, 0. మైనస్ 3 మైనస్ ఆఫ్ 4 ఇంటూ 3, మైనస్ 3 మైనస్ 12 ఈక్వల్స్ టు మైనస్ 15. అండ్ దెన్ నెక్స్ట్ మైనస్ 1 మైనస్ 4 ఇంటూ 5, మైనస్ 21. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో 0 ఉండాలన్నా కదా, ఇది ఒకటే ఎలిమెంట్ ఇప్పుడు 0 లేదు. బట్ ఎకలాన్ ఫామ్లో ఇంకోటి ఏంటంటే,
ఏదైతే ఒకవేళ ఈ కాలంలో 2 జీరోస్ ఉంటే దీని నెక్స్ట్ కాలంలో గ్యారంటీ దీనికంటే ఎక్కువ జీరోస్ ఉండాలి. అది 3 అయినా అవ్వచ్చు, 4 అయినా అవ్వచ్చు. సో ఇప్పుడు మనం దీనికి కూడా 0 చేయాల్సి వస్తుంది. సో ఈ 3 ఈ 2 ఎలిమెంట్స్ని మనము 0 చేయాలి. బట్ ఇప్పుడు వీటికి రో ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు మాత్రం మనము ఈ R2 రోని వాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే R3 రో వాడితే ఇక్కడ మళ్ళీ సపోజ్ R3 -5 R3 టెండ్స్ టు ఇప్పుడు మనం దీన్ని 0 ఎలా చేసుకోవాలో చూడాలి. -5 ఉంది, ఇక్కడ కూడా -5 ఉంది. -5 + 5 చేస్తే 0 అయిపోద్ది. సో R3 - R2 R4 టెండ్స్ టు R4. ఇప్పుడు -5 ఉంది, ఇక్కడ 5 ఉంది. దీన్ని 3తో కనుక మల్టిప్లై చేస్తే 15 అవుద్ది. సో -3 R2. ఫస్ట్ రో సెకండ్ రో మనం ఏమి ట్రాన్స్ఫార్మ్ చేయట్లేదు కాబట్టి యాస్టీస్గా రాసి 0 0 -5 -7. ఇక్కడ 0 - 0 is 0, 0 - 0 is 0 again. -5 -5 is -5 + 5 ఏమైపోతుంది 0. సిమిలర్లీ -7 -7 ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా 0 - 0 0 -15 -3 × -5 -15 -+15 ఇది కూడా 0 అండ్ -21 -3 × -7 -21 + 21 0. సో ఇప్పుడు చూసుకుంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ 0 అయిపోయాయి. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, దానికంటే ఎక్కువగా ఇక్కడ 4 వచ్చాయి. 3 వచ్చినా పర్లేదు, కానీ మినిమంగా అయితే గ్యారంటీ అయితే దీనికంటే ఒక ఎక్కువ 0 అయితే ఉండాలి. సో ఇది 4 వచ్చింది కాబట్టి ఇది కూడా 4 వచ్చింది. సో 4 కంటే ఎక్కువ పాసిబిలిటీ లేదు కాబట్టి దీని కండిషన్ అప్లై అవ్వదు. సో ఎకలాన్ ఫామ్ డెడ్యూస్ అయితే చేసాము. ఇప్పుడు ఎకలాన్ ఫామ్ నుంచి ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. ర్యాంక్ ఎలా కనుక్కోవాలి అంటే ఎకలాన్ ఫామ్ డిరైవ్ అయిన తర్వాత నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, అంటే ఏదైనా ఒక రోలో ఏదైనా ఒక సింగిల్ ఎలిమెంట్ ఉంటే, జీరో లేకుండా ఏదైనా ఎలిమెంట్స్ ఉంటే వాటిని నాన్ జీరో రో అంటారు. సో ఇక్కడ మనం నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటే ఇందులో ఒక ఎలిమెంట్ ఉంది. సో ఫస్ట్ 2 ఉంది కాబట్టి మనము ఇది ఒక నాన్ జీరో రో. 0 0 ఇది ఒక -5, ఇది కూడా ఒక నాన్ జీరో రో. ఇక్కడ చూసుకుంటే అన్ని ఎలిమెంట్స్ 0 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది 0 రోస్. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎకలాన్ ఫామ్లో ఏంటంటే నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. సో ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు 2. క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ బై రెడ్యూసింగ్ ఇట్ ఇంటూ ఎకలాన్ ఫామ్. ఫస్ట్లీ ఇచ్చిన మ్యాట్రిక్స్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ని మొత్తం 0 చేసుకోవాలి, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. దానికి రో ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయాలి. రో ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేస్తూ ఎకలాన్ ఫామ్లోకి ఎకలాన్ ఫామ్లోకి కన్వర్ట్ అయిన తర్వాత ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్, అంతే. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.